ఖమ్మం నుంచి సాంబా ఉన్నాడు. సాంబా, గత ప్రభుత్వ హయాంలో రైతుని రాజుగా మార్చిన ఘనత గత ప్రభుత్వానిది. ఇప్పుడు చూసినట్టే రైతు పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఖమ్మంలో చూసినట్టయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతుల పరిస్థితి ఎలా ఉంది, ఇంతకుముందు అక్కడ సాగు విస్తీర్ణం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, రైతులు ఏమంటున్నారు సాంబా? సునీత, గడిచిన 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలను దేశం కీర్తించింది. దేశంతో పాటు ప్రపంచం కూడా కీర్తించినటువంటి సందర్భాలు మనం చూసాం. ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలు కూడా రైతు బంధు సాయం ఏదైతే జరుగుతుందో తెలంగాణలో దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ దేశంలో లేదని కీర్తించినటువంటి సందర్భాలు కూడా యావత్ తెలంగాణతో పాటు భారతదేశం ప్రజలందరూ కూడా గమనించినటువంటి పరిస్థితులు మనం చూసాం. అప్పుడు దాన్ని స్ఫూర్తిగా తీసుకునే పిఎం కిసాన్ యోజన తీసుకొచ్చి డబ్బులు సాయం చేస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం వచ్చిందంటే అది ఖచ్చితంగా తెలంగాణ రైతులు సాధించినటువంటి ఘనత, కేసీఆర్ సాధించినటువంటి ఘనతగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతు సంతోషంగా ఉండాలి. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎక్కడైనా సరే భూములు సస్యశ్యామలంగా ఉండాలి అంటే కొన్ని మౌలికమైనటువంటి వసతులు కల్పించాల్సి ఉంటుంది. అవి ప్రధానంగా మనం ఒకసారి ఆ మౌలిక వసతులు ఏంటంటే చూస్తే సాగునీరు, దాంతోపాటు కరెంటు, ఎల్లవేళలా కరెంటు ఉండేటట్టు చూసుకోవడంతో పాటు పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుంది. దాంతోపాటు మెరుగైనటువంటి ఎరువులు, అట్లాగే విత్తనాలు అందుబాటులో ఉంచాల్సినటువంటి ఈ 5 పారామీటర్స్ ఖచ్చితంగా రైతులకు చేరువలో ఉంటే కనుక రాళ్ల సీమలో కూడా రతనాలు పండించేటువంటి కార్యక్రమానికి రైతులు శ్రీకారం చుడతారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో, 9.5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి కృషి చూస్తే ఇదే జరిగిందని రైతాంగం చెప్తా ఉంది. ఎందుకంటే సమయానికి నీళ్లు అందుబాటులో ఉండేటివి, అర్ధరాత్రులు అపరాత్రులు బావుల కాడ మోటార్ల కాడ పడుకోవాల్సినటువంటి దుస్థితి పోయి పట్టపగులే నీళ్లు పొలాలకు కావచ్చు, ఇతర పంటలకు సప్లై చేసుకునేటువంటి అవకాశం రైతులకు ఉండేది. దాంతోపాటు ఎక్కడ మెరుగైనటువంటి నకిలీ విత్తనాల విషయంలో చాలా గట్టిగా వ్యవహరించి ఎక్కడ కూడా నకిలీ అనేది జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి వ్యవస్థ కావచ్చు, దాంతోపాటు ఎరువులు ఏవైతే కావచ్చు, పురుగు మందులు కావచ్చు, బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, వీటన్నిటి ఫలితంగానే తెలంగాణలో రైతాంగం యొక్క గ్రోత్ బాగా పెద్దగా పెరిగిందని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల దానికి నిదర్శనం. దాంతోపాటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి లెక్కలు కూడా మేము ముందుచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. గడిచిన 10 ఏళ్లకు సంబంధించినటువంటి లెక్కలలో 4-5 ఏళ్ల లెక్కలు నేను సేకరించినటువంటి ప్రయత్నం చేశాను. దానికి సంబంధించినటువంటి లెక్కలు మేము ముందుస్తాను. ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద దాదాపు 2,50,000 నుంచి 2,70,000 ఎకరాలు సాగవుతుంది. దాని ఆధారితంగా ఇతర చెరువులు వాగుల కింద మరొక 30,000 అంటే 3 లక్షల ఎకరాలు ఖమ్మం జిల్లాలో సాగవుతుండేది. ఇది ఎప్పుడు కూడా కేసీఆర్ రాకముందు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఎప్పుడు ఇది పూర్తి స్థాయిలో సాగైనటువంటి దాఖలాలు లేవు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో తీసుకున్నటువంటి చర్యల వల్ల ఎప్పుడు కూడా 2,35,000 నుంచి కనీసం 2,35,000 నుంచి 2,60,000, 2,70,000, 3 లక్షల ఎకరాల దాకా కూడా ఖరీఫ్ అంటే వానాకాలం పంట సాగైనటువంటి పరిస్థితులు ఖమ్మం జిల్లాలో నెలకొని ఉన్నాయి. అట్లాగే యాసంగి పంట కూడా చూస్తే ప్రతి ఏటా కూడా 2019లో 2 లక్షల ఎకరాలు, 2020లో 2,26,000 ఎకరాలు, ఒక 2021లో మాత్రం తీవ్రమైనటువంటి కరువు, కృష్ణా పరివాహక ప్రాంతంలో చుక్క నీరు లేనటువంటి పరిస్థితులలో మాత్రమే 1 లక్ష ఎకరాల్లో యాసంగి సాగు చేశారు. అట్లాగే 2,14,000 ఎకరాలను 2022లో సాగు చేస్తే ఈ సంవత్సరం అంటే మొన్న డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 80,000 ఎకరాల్లో మాత్రమే సాగు చేసినటువంటి పరిస్థితి దాపురించిందంటే 9 సంవత్సరాల కాలంలో చేసినటువంటి యాసంగి కావచ్చు, వానాకాలం సాగుకు సంబంధించినటువంటి లెక్కలు లక్షల్లో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి సాగు వివరాలు కేవలం 80,000 ఎకరాలు మాత్రమే యాసంగి సాగు చేశారు. ఒకసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కనుక గమనించినట్లయితే కూడా అక్కడ కూడా ఇంతే 2,20,000 నుంచి 2,30,000 ఎకరాలు అక్కడ కేవలం చెరువుల కింద సాగు అయితే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అక్కడ సాగైనటువంటి వానాకాలం పంట చూస్తే 1,98,000 ఎకరాల్లో సాగైనట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ఇందులో కూడా 3,500-4,000 ఎకరాలు మన వచ్చినటువంటి వరదలకు పోయిందని చెప్తున్నారు. గడిచిన 9 ఏళ్ల రికార్డులలో చూస్తే ఎక్కడెక్కడ కూడా తగ్గలే. 1,95,000 నుంచి 2,10,000 ఎకరాలకు సాగైనటువంటి అవకాశం ఆ పరిస్థితులు భద్రాద్రి కొత్తగూడెంలో చూసాం. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఈ వానాకాలం సాగు చూస్తే కనుక 1,96,994 ఎకరాలు సాగినట్టుగా వ్యవసాయ శాఖ గణాంకాలు నమోదు చేసింది. ఇందులో వర్షాల వల్ల దాదాపు 41,450 ఎకరాలు పోయింది. ఈ పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పి అధికారిక ప్రకటనలు కూడా జారీ చేసింది ఇదే ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి
నీటి కష్టం వల్ల ఏదైతే పాలేరు కాలువ పోయిందో ఆ కాలువ వల్ల దాదాపు మళ్ళొక 20-30 వేల ఎకరాలలో పంట ఎండిపోయింది. అంటే సగానికి సగం పంట సాగైతే ఆ సాగైన పంటను కాపాడేటువంటి తెలివిలేని అధికారులు కావచ్చు, తెలివిలేని ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీరి వల్ల జరిగినటువంటి నష్టం ఇవాళ 1,50,000 ఎకరాలకే పంట పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వానాకాలం పంట 1,50,000 ఎకరాలకు పడిపోయింది. అంటే ఎవరిది ఇక్కడ సమన్వయ లోపంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుందో రైతులు చెప్తా ఉన్నారు, రైతులే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది సమన్వయ లోపము, మంత్రులు అధికారుల మధ్య ఉన్నటువంటి సమయ లోపమే శాపంగా మారింది చెప్తున్నారు. గడిచిన 9 సంవత్సరాలలో వ్యవసాయం స్వర్ణయుగం లాగా ఉంది అంటే సమయానికి ఎరువులు రావటం, సమయానికి రైతు బంధు డబ్బులు జమ కావటం, సమయానికి వాగుల్లో కావచ్చు, చెరువుల్లో, బావుల్లో నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒక 2-3-4 నెలలు వెనక్కి వెళ్ళి చూస్తే కనుక 9 ఏళ్లలో నిండు కుండలను తలపించినటువంటి చెరువులన్నీ కూడా మనకు ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా పూర్తిగా ఎండిపోయి అడుగంటిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అడుగు కనిపించింది. 9 ఏళ్లలో ఎప్పుడు కూడా ఎండిపోలేదు. ఎండాకాలం మే నెలలో కూడా అలుగులు పోసినటువంటి చెరువులు ఉన్నాయి, మత్తడి దూకినటువంటి చెరువులు ఉన్నాయి. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయిందంటే కనుక ఇది పాలకుల నిర్లక్ష్యంగా చెప్పొచ్చు. అందుకే తెలంగాణను రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా చేస్తానని చెప్పి ఏదైతే తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ప్రసంగంలో కేసీఆర్ చెప్పారో దాన్ని ఆచరణ సాధ్యం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ తీసుకోవడం, రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించేటువంటి కార్యక్రమానికి తీసుకోవడం వల్ల రైతాంగం పెద్ద ఎత్తున పంట సాగు చేసి వాటన్నిటిని పండించేటువంటి ప్రయత్నం చేసింది. ఇంకొక చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఖమ్మం జిల్లాలో పోటీ పడి పంటలు దిగుబడి వచ్చినప్పుడు బస్తాలు సప్లై చేసేందుకు కూడా అధికారులు కష్టపడాల్సినటువంటి పరిస్థితి గత 9 ఏళ్లలో ఉన్నటువంటి పరిస్థితి సునీత. కాబట్టి తెలంగాణ ఇవాళ నెంబర్ 1గా ఉందంటే దానికి 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం కృషి కారణమని రైతాంగం చెప్తా ఉంది సునీత. రైట్.